సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు ఇవాళ కీలక సమావేశంలో పాల్గొంటారు. పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ధిపై అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరపనున్నారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్లో కీలక ఉపన్యాసం చేయనున్నారు. అలాగే ఆసియా పసిఫిక్ సెమీకాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ రంగం విస్తరణపై ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో అమరావతి పట్టణాభివృద్ధి ప్రణాళికలపై చర్చలు జరపనున్నారు చంద్రబాబు. ఇవాళ సింగపూర్ ఉప ప్రధాని గాన్ కిమ్ యాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, వాణిజ్య భాగస్వామ్యాలపై ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. అదేవిధంగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఏపీలో పెట్టుబడి అవకాశాల్ని ప్రపంచ పెట్టుబడిదారులకు వివరించనున్నారు చంద్రబాబు. చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సింధు 2 రోజుల నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్లో అయితే పర్యటిస్తున్నారు. అయితే ఏదైతే అమరావతి రాజధానిగా ఏర్పడిన తర్వాత ఏపీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలను తీసుకొచ్చే క్రమంలో గత 2 రోజుల నుంచి కూడా సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పలు సంస్థలు వివిధ ఏదైతే రోడ్ షోలు కానీ అదేవిధంగా వివిధ సమ్మిట్లలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మౌలిక వసతులు అదేవిధంగా ఎలాంటి వనరులు ఉన్నాయి అనే దానిపైన సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు వేదికలపైన చర్చిస్తూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను తరలించి తీసుకువచ్చే పరిస్థితి కనబడుతుంది. మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే గూగుల్ సంస్థ లాంటి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. దాంతోపాటు ఆర్సెల్ఆర్ మెటల్ కానీ అదేవిధంగా ఇండస్ట్రియల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానికల్ పరికరాల తయారీ విధానంలో కానీ ఇవన్నీ కూడా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్న పరిస్థితి. అంటే రాబోయే రోజులు ఫ్యూచర్లో ఏటికైతే మరిన్ని అవకాశాలు మరిన్ని ప్రధానంగా ఎక్కువ వినియోగంగా ఉండే వాడుకలో ఉండే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ తయారీ విధానం, దాంతోపాటు ఏవైతే రోడ్ల కనెక్టివిటీసు, దాంతోపాటు ఏవైతే పోర్ట్లు మనకి అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కి అత్యంత కీలకంగా ఉన్నది, ఏ రాష్ట్రానికి లేని వనరులు పోర్ట్లు. అయితే ఆ పోర్ట్ల ద్వారా ఈ ఇతర దేశాలే కాదు ఇతర రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వీటన్నిటినీ పోర్ట్ల ద్వారా ఆ సీ ఫుడ్ కానీ అదేవిధంగా సరఫరాకు సంబంధించి కానీ ఎంత మేర ముందుకు తీసుకువెళ్ళొచ్చు, అంటే ఎలాంటి కంపెనీలు దీనికి సహకరిస్తాయి అనే దానిపైన కూడా ఇక్కడ ఉన్న వనరులు వసతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు వివిధ ప్లాట్ఫామ్ పైన అయితే చర్చిస్తూ సింగపూర్లో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఇన్వెస్ట్ చేయడానికి ఏ అవకాశాలు ఉన్నాయి అనే దానిపైన కూడా ఆయన చర్చిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే ఇవాళ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ సిటీ సదస్సులో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. దాంతోపాటు అదేవిధంగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏదైతే ఉందో 2026కి సంబంధించిన పార్ట్నర్షిప్ సమ్మిట్కు అదేవిధంగా బిజినెస్ రోడ్ షో ఏదైతే ఉందో ఆ రోడ్ షోలో కూడా సీఎం చంద్రబాబు హాజరవుతారు. దాంతోపాటు రాష్ట్రానికి పెట్టుబడులు అదేవిధంగా అమరావతి అభివృద్ధి, అమరావతి రాజధాని ఏదైతే ఉందో అమరావతి రాజధానిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రికల్ కానీ వాటర్ పైప్ లైన్లు కానీ దాంతోపాటు ఆ సింగపూర్లో ఇప్పటి వరకు ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారో అక్కడ ప్రజలకు పట్టణ పురపాలక శాఖలో ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చాయి, రోడ్లు పార్కులు లేదంటే ఇతరతర ఎలక్ట్రికల్ వినియోగం కూడా ఎలా ఉండబోతుంది, సోలార్ దానిపైన కూడా అనే దానిపైన మొత్తంగా ఇక్కడ ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన వివరిస్తూ వాటన్నిటిని అక్కడ ఉన్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానిపైన కూడా అక్కడ చర్చిస్తూ అదంతా కూడా మన రాష్ట్రంలో మన అమరావతిలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పని భావిస్తున్న పరిస్థితి. ఇప్పటికే మంత్రులను బృందాన్ని కూడా పంపించి దానిపైన అధ్యయనం చేయడం, అదేవిధంగా ఆ మంత్రుల బృందం ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన డీటెయిల్డ్ రిపోర్టు వారం రోజుల్లో వాళ్ళు ఏమి నేర్చుకున్నారు అనే రిపోర్టును కూడా వారైతే సీఎం చంద్రబాబుకు సబ్మిట్ చేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు సింగపూర్లో సేమ్ దానికి సంబంధించి అధికారుల బృందాన్ని అదేవిధంగా మంత్రి నారాయణను కూడా తీసుకువెళ్ళి దానికి సంబంధించిన పూర్తి డేటా ఏదైతే ఉందో అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అక్కడ ఉన్న అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది, వివిధ రంగాలలో ఎలా మౌలిక సదుపాయాలు కల్పించారు అనే దానిపైన ఆయన ఆరా తీస్తూ అక్కడ అధికారులంతా కూడా దీనిపైన డీటెయిల్డ్ రిపోర్ట్ని అయితే తయారు చేస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో ఆ డీటెయిల్డ్ రిపోర్ట్ అంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పని అయితే భావిస్తున్న పరిస్థితి. ఏదైతే ఈరోజు సీఎం చంద్రబాబు గత 2 రోజుల నుంచి దాంతోపాటు ఈరోజు ఈ పర్యటనలు 3 రోజుల పాటు పర్యటన ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అమరావతి రాజధానిని మరింతగా డెవలప్ చేయాలి, రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో అయితే వెళ్తున్న పరిస్థితి. దాంతోపాటు ఇవాళ సాయంత్రం తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు. రేపు ఉదయం
అమరావతికి అయితే సీఎం చంద్రబాబు చేరుకుంటారు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.